ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమండి, ఒకసారి మిథునకు ఫోన్ చేయండి. మర్చిపోయాను. చేయండి. The subscriber cannot be reached at the moment. Please try again later. The subscriber cannot be reached at ఫోన్ తీయటం లేదేంటి? అయ్యా, అమ్మాయి వచ్చేలోపు పెద్దవాళ్ళైనా పూజ పనిలో ఉంటే బాగుంటుందండి. అలాగే. మిథునకు నేను కాల్ చేస్తాను బాబాయ్. మీరు వెళ్ళి పూజ ఏర్పాటు చూడండి. అలాగే పద. రండి. పద శ్రీవల్లి, పద సీను. రండి పదండి. రారా. The subscriber cannot be reached at the moment. Please try again. ఏంటక్క, ఫోన్ కలవడం లేదా? కలుస్తుంది కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకో? ఎందుకో నాకు మాత్రమే తెలుసు. ఎంతమంది ఫోన్ చేసినా అది ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే దాన్ని నేను లిఫ్ట్ చేసి పంపాల్సిన చోటుకి పంపించబోతున్నా. ఏ, ఇదేంటి? ఇది సిటీకి వెళ్లే దారి కాదు కదా, గుడికెళ్లే దారి ఇది కాదు కదా. అడిగేది మిమ్మల్ని, ఇటెక్కడికి వెళ్తున్నారు? ఆపండి. ఆపడాలు తిప్పడాలు లేవు, సైలెంట్ గా కూర్చో. ఏయ్, ఏంటి? ఎవరు నువ్వు? మర్యాదగా బండాపు. ఆప్తావా లేదా? ఆపను. చెప్పేది నీకే. ఆప్తావా లేదా? బండ ఆప్తావా లేదా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తావా? ఇప్పుడు చేయి చూద్దాం. నేను వచ్చేటప్పుడు మిథున ఇంట్లోనే ఉంది కాబట్టి నాకన్నా ముందు మిథున ఇటు వెళ్లే ఛాన్సే లేదు. ఈ రింగ్ని మిథున తప్ప మరొకరు తొడుక్కునే అవకాశమే లేదు. పోనీ మిథున ఈ రింగ్ తీసుకొని ఇటుగా వెళ్తూ పారేసుకుందా? నో, అలా పడిపోయి ఉండదు. ఎందుకంటే గుడికి వెళ్లే రూట్ ఇటు కాదు కాబట్టి తను ఇటువైపు ఎందుకు వెళ్తుంది? ఆ అవకాశం లేదు. మరి ఈ రింగ్ ఎలా ఇక్కడ పడింది అర్థం కావట్లేదే. ఏంటిలో చూస్తున్నావు? ఎవరిదా రింగు? ఇది మిథున ఆంటీ రింగ్ అమ్మా. అవునా? ఇది ఇక్కడ పడిపోయి కనపడింది. ఇక్కడ ఇక్కడెలా పడిపోతుంది? అదే అర్థం కాక ఆలోచిస్తున్నాను. దీనికి ఆలోచించడం దేనికి? డైరెక్ట్ గా మిథున్ అంటే కాల్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా. అవును. This number is currently switched off. Please try again later. ఏమైందా అన్న? మిథున ఆంటీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. పదమ్మా, వెంటనే గుడికి వెళ్దాం. ఇలాగా
నువ్వు ఇంకా రెడీ అవ్వనే లేదు కదా నాన్న. పూజలు ఇలానే కూర్చుంటావా మిథున ఆంటీ పక్కన? కొత్త బట్టలు కట్టుకోవాలి కదా. బట్టలు గుడికి తెచ్చేసి ఉండొచ్చులే అమ్మా. పద మనం వెళ్దాం, పద. ఈ రింగ్ ఇక్కడ ఎలా పడింది? మిథున ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? This number is currently switched off. డాడీ, గుడికి చాలా దూరం ఉంది కదా, అప్పటి వరకు నన్ను ఇలాగే నడిపిస్తావా? నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి నాన్న. ఆంటీకి ఫోన్ చేసి కార్ని పిలిపించు ప్లీజ్. కార్స్ అన్ని గుడికి వెళ్ళిపోయి ఉంటాయమ్మా. ఉండు, ఏదైనా ఆటో కనపడితే ఎక్కేద్దాం. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాధం. శ్రీ గురుభ్యో నమః. హలో, హలో, మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా అన్నా. ఏది? ఒకసారి పాపను చూపించు. ఒక్క సెకండ్ అన్నా. అన్న, ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళమంటావు? రోజక్క ఫామ్ హౌస్ తెలుసు కదా, తెలుసన్నా. అక్కడికి తీసుకెళ్ళు. అక్కడ రెడీగా మన వాళ్ళు ఉంటారు. సరే అన్నా. ఈ లోపు నేను మళ్ళీ టచ్లోకి వస్తాను, సరేనా? అలాగేనన్నా, ఉంటాను. ఇప్పుడే రోజక్క కాల్ చేసి చెప్పాలి. హలో, అక్క, చెప్పు, ఎంతవరకు వచ్చింది పని? మన ప్లాన్ సక్సెస్. వాళ్ళ పూజ ఫెయిల్ అయిందక్క. ఏమ్మా రమ్య, మిథునేది? అదేంటి బాబాయ్, మిథున ఇంకా రాలేదా? ఒకసారి మిథునకు ఫోన్ చేయండి. మర్చిపోయాను. చేయండి. శభాష్ రా తమ్ముడు. కానీ పూజ ఫెయిల్ అయితే సరిపోతుందా? ఆ సుబ్బారాయుడు కూడా ఫెయిల్ అవ్వాలి. అవుతాడక్క. ఈ అక్క తమ్ముడు కలిసి వేసిన స్కెచ్లో ఆడు ఫెయిల్ అవ్వక తప్పదు. మనం అనుకున్నట్టుగా నువ్వు ఊర్లో పుకారు చిచ్చు రగిలించక ఇక్కడ సంగతి నేను చూసుకుంటా. అలాగేరా తమ్ముడు. ఈ రోజారాణి అసలు తడాకా ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఆ సుబ్బారాయుడికి ఆడి పేరుని పరువుని పావుగంటలో పాడెక్కించేస్తా. అలాగే అక్క, ఉంటాను.